ఎబెద్ మెలెక్. ఈ ఎబెద్ మెలెక్ అనేటటువంటి వ్యక్తి గురించి మనం కొన్ని సంగతులను ఈ దినాన్న ధ్యానం చేయబోతున్నాం. బైబిల్లో చాలామంది వారి పేర్లు ఎక్కువసార్లు కనబడుతుండొచ్చు, లేకుంటే వాళ్ళు చాలా గొప్పగా చేసినటువంటి పనులు కనబడవచ్చు. కానీ ఇతను మాత్రం బైబిల్లో ఒక అజ్ఞాత వ్యక్తిగా కనబడుతూ ఉన్నాడు. అజ్ఞాత వ్యక్తి అని చెప్పేసి అంటే ఎక్కువసార్లు కనిపించాడు, ఏదో కనిపించనట్టుగా కనబడుతుంటాడు. అలాంటి వ్యక్తిగా ఇతను కనిపిస్తున్నప్పటికీ కూడా ఇతను ఒక మహానుభావుడు అని చెప్పక తప్పదు. ఎంత గొప్ప మహానుభావుడో ఆయన జీవితాన్ని మనం చదువుతున్నప్పుడు మనకు అర్థమవుతుంది. ఇతని జీవితం మనకు ఒక ధైర్యాన్ని మనకు నేర్పిస్తుంది. అంత మాత్రమే కాదు కానీ ఇతని జీవితంలో ఒక దయ అనేది మనం నేర్చుకుంటాం, అంటే కరుణ అనేది నేర్చుకుంటాం. ఆ తర్వాత ఇతని జీవితం ద్వారా మనం ఒక విశ్వాసం గురించినటువంటి మంచి విషయాల గురించి మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. ప్రియులారా, చాలా జాగ్రత్తగా ఈ మాటలు గమనించండి. ఈ ఎబెద్ మెలెక్ అనబడుతున్నటువంటి ఈ